హాయ్ అండి. ఇలా అంబ్రిల్లా డ్రెస్ కానీ మనం శారీ క్లాత్తో 2 మీటర్ల క్లాత్ తోటి అయితే ఎక్కువ లూజ్ వచ్చేలాగా కుట్టుకున్నామంటే లెగ్గిన్స్ మీదకి చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారు కదా, హ్యాండ్స్ కానీ మనకి లెంత్ లూజ్ కానీ ఎంత లూజ్ వచ్చిందో చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోలో కొత్త వాళ్ళైనా సరే ఈజీగా కుట్టుకుండేలాగా అయితే చాలా వివరంగా చూపిస్తున్నాను కటింగ్. అలాగే ముందుగా మనం శారీ క్లాత్ లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ అయితే 3 మీటర్లు అయితే సరిపోద్ది. శారీలో క్లాత్ అయితే 2 మీటర్లు అయితే తీసుకుంటున్నాను. ఇలా ముందుగా క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని మొత్తం అంతా ఓపెన్ చేసి 2 మడతల కింద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక సైడు ఇలా వచ్చేలాగా మొత్తం కూడా ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసింది అది మళ్ళీ అదే ఫోల్డింగ్ని ఇలా క్రాస్గా మనం సైడ్కి వేసుకుంటూ 4 మడతల మీదకి వచ్చేలాగా అయితే చూసుకోవాలి. చూసారు కదా, నేను ఏ విధంగా అయితే తిప్పానో అదే విధంగా 4 మడతల మీదకి ఇలా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం కూడా క్లాత్ అంతా మనకి ముడతలు పడకుండా నీట్గా సర్దుకొని ఈ కటింగ్ అయితే చేసుకోవాలి. లేకపోతే అది క్రాస్గా ఎగు దిగు వచ్చేస్తుంది డ్రెస్ అంతా కూడా. ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాక మొత్తం ముందు మనం పైన నడుం లూజ్ ఎంత కావాలన్నది ముందు అది కొలత తీసుకోవాలి. నేనైతే 8 ఇంచీలు అయితే తీసుకుంటున్నాను. లూజ్ అయితే సరిపోద్ది. మనకి ఎక్స్ట్రా కావాలనుకుంటే 1-2 ఇంచీలు అలా పెంచుకోవాల్సిందే. నేనైతే కరెక్ట్గా 8 ఇంచీలు ఇలా లూజ్ అయితే చూస్తున్నాను. కరెక్ట్గా 8 ఇంచీలు 2 సైడ్లు కూడా ఇలా మార్కింగ్ చేసుకొని అదేవిధంగా మనం ఆ మార్కింగ్ చేసిన కాంచి డౌన్కి ఎంత పొడవు ఉందో ఒకసారి ఇలా టేప్తో చూసుకొని మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే 33.5 అయితే తీసేస్తున్నాను. 33 ఇంచీలు కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకున్నా పర్లేదు. ఎక్స్ట్రా ఉన్నా ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న దాంట్లో కలిసిపోదు కాబట్టి ఇలా ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు. ఇలా 33 పెట్టుకొని ఈ సైడ్ కూడా ఇలా మార్కింగ్ చేసుకొని టేపు సెంటర్లో మనం సైడ్ చేయకుండా ఎక్కడైతే పైన మార్కింగ్ చేసాం నడుం దగ్గర అక్కడి నుంచి పట్టుకొని ఇలా బెల్ట్ జరుపుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గానే స్ట్రైట్గా అయితే తీయకూడదు. అలాగే మనం ఇలా బెల్ట్ తీసుకొని మార్కింగ్ చేసుకోవడం వల్ల రౌండ్ షేప్ అయితే కరెక్ట్గా వస్తుంది. ఈ నడుం దగ్గర కూడా సెంటర్లో మనం సైడ్లు ఒకే సైజు ఉందా లేదని చూసుకొని ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. నడుం కటింగ్ అయిపోయాక అలాగే బాటమ్ ఇది ఇలా లూజు కూడా మనం ఏ విధంగా మార్కింగ్ చేస్తామో అదే విధంగా ఇలా రౌండ్ షేప్లో మొత్తం కూడా ఈ చివర అలాగే ఆ చివర ఒకే సైజులో ఉండేలా కటింగ్ అయితే చేసుకోవాలి. అది కటింగ్ చేసుకున్నాక మనం ఇలా ఓపెన్ చేసామంటే చూసారు కదా ఎంత లూజ్ వచ్చిందో ఈ విధంగా అయితే వస్తుంది. లైనింగ్ కూడా సేమ్ మనం ఇలాగే కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ అయితే 3 మీటర్లు తీసుకోవాలన్నాను కదా, ఇప్పుడు లైనింగ్లోదే మనం ముందుగా బాడీ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందాము. అలాగే ఫస్ట్ మనం బాడీ లూజ్ ఎంతో అలాగే పొడవు ఎంతో చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. అందులో క్లాత్ని మనం డైరెక్ట్గా ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని సపరేట్ చేయకుండానే లైనింగ్ని ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని బాడీ లూజ్ అయితే ముందుగా చూసుకోవాలి. ఇలా 2 మడతల మీద చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకున్నాక బాడీ లూజ్ అయితే 20 ఇంచీలు తీస్తున్నాను. మనకి ఆ లూజ్ అయితే కరెక్ట్గా సరిపోద్ది ఎంత లావుగున్నా సరే. అలాగే మన డౌల్లో కూడా అదే విధంగా పొడవు ఇలా లూజ్ చూసుకొని మొత్తం మార్కింగ్ ఇలా చేసుకొని స్ట్రైట్గా అయితే కటింగ్ చేసుకోవాలి. ఆ లూజ్ సరిపోద్ది అనుకుంటే కటింగ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం లావుగున్న వాళ్ళకైతే ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు. అదే క్లాత్ని మళ్ళీ మనం ఇలా 2 మడతల మీదే పొడవు ఇలా ఎంత ఉందో చూసుకోవాలి. చూసారు కదా 16 ఇంచీలు ఉంది. నేను 16 ఇంచీలు అయితే పొడవు పెట్టేస్తున్నాను. అలాగే ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఇలా 4 పీసెస్ వస్తాయి లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకసారి కటింగ్ చేస్తాం కాబట్టి ఇలా 4 మడతల మీద అయితే ఫోల్డింగ్ ఉండాలి. ఫస్ట్ నెక్ అయితే లూజ్ చూసుకోవాలి. 2.5 ఇలా మార్కింగ్ చేసుకొని అలాగే పొడవు అయితే నేను మొత్తం కూడా ఇలా 16 ఇంచీలు పెట్టేస్తున్నాను కదా, అలాగే 2 సైడ్లు కూడా సమానంగా ఉండేలా చూసుకొని మనం భుజం ఒక 4 ఇంచీకి ఇలా మార్కింగ్ చేసుకొని అలాగే ఉన్న లూజ్ అంతా కూడా చంక భాగం అయితే యూజ్ చేసేయాలి. నేనైతే పొడవుకైతే ఒక 6 ఇంచీలు ఇలా లూజ్ తీసుకుంటున్నాను.
తీసుకున్నాక అది ఇలా పలకలుగా గీసుకొని సెంటర్లో 1 ఇంచ్ ఇలా స్ట్రైట్గా గీసుకున్నాక లోతు అయితే ఇలా తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, మనకి సైడ్ అయితే అయిపోయింది. అలాగే నెక్ కూడా మనం ఫ్రంట్ బ్యాక్ ఒకసారి కటింగ్ చేసేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా 6 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని రౌండ్ నెక్ అయితే తీసేస్తున్నాను. 2.5 లూజ్ పెట్టాం కదా, అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా తీసుకొని ఇది కూడా ఇలా సెంటర్లో చిన్న 6 ఇంచి రౌండ్ తీసుకొని లోతు అయితే ఇలా నెక్ అయితే గీసుకోవడం రౌండ్ నెక్. ఫ్రంట్ బ్యాక్ ఒకేలా కటింగ్ చేసుకోకపోతే ఓన్లీ ఇలా ముందుగా ఒక సైడ్ది కటింగ్ చేసుకున్నాక రెండో సైడ్ది ఓపెన్ చేసుకున్న కటింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఏ విధంగా మార్కింగ్ చేశానో అలాగే కటింగ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం కూడా మనం మార్కింగ్ చేసినట్టు కటింగ్ చేసుకున్నాక ఇలా భుజాలు జాయింట్ చేసి ఉన్నాయి కదా, సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రంట్ అయితే చాలా ఈజీగా పై పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఓపెన్ చేస్తే ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేలా వచ్చేస్తాయి. ఇది పక్కన పెట్టుకొని అలాగే ముందుగా మనం బోర్డర్ కటింగ్ చేస్తాం కదా, ఆ సైడ్లో వచ్చిన క్లాత్నే మనం బాడీ పార్ట్కి అయితే కటింగ్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసుకొని ఫస్ట్ అయితే ఆ క్లాత్ సరిపోద్దా లేదో చూసుకొని అదే క్లాత్ని 2 మడత మీద ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే రెండాటికి కూడా ఇలాగే మనం సేమ్ ఇలా ఓపెన్ చేసుకొని చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఆ క్లాత్ని క్రాస్ లేకుండా మనం ముందుగా స్ట్రైట్గా ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఆ లైనింగ్ది దానిపైన వేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉండేలాగే కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ జాయింట్ చేసేటప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ అయితే క్రాస్ రాకుండా ఇలా కటింగ్ చేసుకోవాలి లైనింగ్ దానిపైన వేసుకొని. చూసారు కదా, ఫ్రంట్ బ్యాక్ కూడా కటింగ్ అయిపోయింది కదా. అలాగే హ్యాండ్స్ అయితే ఇలా బ్లౌజ్ క్లాత్ని శారీలోదే తీసుకొని ఇలా 4 మడతలను ఫోల్డ్ చేసుకొని పొడవు అయితే నేను 14 ఇంచులు తీసుకుంటున్నాను. ఎందుకంటే పైన కుర్చీలు వచ్చేలాగా హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను. అలాగే డౌన్లో కూడా పొడవు చూసుకొని ఒక 5 ఇంచులకి డౌన్లోని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పైనుంచి మొత్తం కూడా ఇలా హ్యాండ్స్ పైన లోతు తీనందుకైతే 2.5 పెట్టుకోవాలి. మీకు ఈ హ్యాండ్స్ వద్దనుకోండి, ఇలా ఉంటే నార్మల్గానే ఒక 10 ఇంచుకి మార్కింగ్ చేసుకొని నార్మల్ హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకోవచ్చు. నేను పైనుంచి 14 ఇంచులు పెట్టాను కదా, అక్కడి నుంచి ఇలా మార్కింగ్ చేసుకొని అలాగే డౌన్లో మనకి హ్యాండ్స్ లూజ్ చూసుకొని ఒక 6 ఇంచులు లూజ్ పెట్టుకుంటే ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుకి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా అయితే గీసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకుండేలాగా ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవడమే. చూసారు కదా, ఇలా పైనుంచి మనం 14 ఇంచులు కటింగ్ చేసామంటే కుర్చీలకు పెట్టినందుకు ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే మనకి యూజ్ అవుతుంది. అది అవసరం లేదనుకుంటే నార్మల్గా కూడా కటింగ్ చేసుకోవచ్చు. పైనేమో ఇలా వస్తుంది. అది అయిపోయింది కదా, కటింగ్ అయితే మొత్తం కూడా ఈ విధంగా. ఇప్పుడైతే ఫస్ట్ మనం బాడీ పార్ట్ని ఎలా కుట్టుకోవాలో చూడండి. ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ది లైనింగ్ అయితే జాయింట్ చేసేస్తున్నాను. ఇవైతే నెక్ తిప్పేస్తున్నాను. పైపింగ్ చేసుకున్నట్టయితే నెక్ స్ట్రైట్గా మొత్తం అంతా కూడా జాయింట్ చేసేయాలి. నేనైతే నెక్ తిరగేస్తున్నాను కాబట్టి పైపింగ్ చేసి పని లేకుండా ఫస్ట్ అయితే నెక్కే జాయింట్ చేసుకోవాలి. అలాగే ఈ క్లాత్ చాలా వరకు ముడతలు పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నెక్ సాక్కుండా ఇలా జాయింట్ చేసుకున్నాక ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కటింగ్ చేసుకోవడమే. మొత్తం కూడా ఓన్లీ నెక్కే జాయింట్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక ఇలా సైడ్లు లైట్గా ఘాట్లు అయితే పెట్టాలి, కొంచెం నీట్గా తిరుగుతుంది. ఇదే క్లాత్ని జాయింట్ చేసింది ఇలా తిరగేసుకొని దాని పైనుంచి అయితే ఒక 1/4 ఇంచ్ ఇలా గ్యాప్ ఉంచుకొని ఇలా మొత్తం కూడా కుట్టు అయితే వేసుకుంటూ వచ్చేయాలి క్లాత్ జరగకుండా. ఫస్ట్ ఇలా నెక్ అయితే మనం రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నెక్ తిప్పేసుకొని కుట్టేసుకున్నాక అదే క్లాత్ని మొత్తం కూడా ఇలా సర్దుతూ ఇలా డౌన్లో రెండు కూడా కలిపి జాయింట్ చేసుకోవాలి. మనకి ఇలా జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ వస్తే కటింగ్ చేసుకోవడమే. దీనికైతే కరెక్ట్ సరిపోయింది, ఎక్స్ట్రా క్లాత్ అయితే రాలేదు. ఎందుకంటే మనం ఫస్టే ఈ రెండు చూసుకొని పైన ఎక్స్ట్రా అయితే కుట్టాం కదా, అందుకని ఇది సరిపోయింది. అలాగే ఈ సైడ్లు కూడా మనం ఇలా జాయింట్ చేసుకొని క్లాత్ ముడత పట్టుకుంటా ఇలా సర్దుతూ మొత్తం కూడా నీట్గా కుట్టేసుకోవాలి. ఏ సైడ్ ఆ సైడే ఇలా జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఇలా కటింగ్ చేసుకోవడమే. అలాగే ఇలా ఉంటే మనకి కుట్టేటప్పుడు నీట్గా అలాగే చాలా క్లారిటీగా
కుట్టుకోనందుకైతే ఈజీగా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుంటా ఇలా కటింగ్ చేసుకోవాలి. అలాగే ఈ సైడ్ కూడా కుట్టేటప్పుడు ఇలాగా క్లాత్ అయితే ఎక్స్ట్రా వచ్చింది కటింగ్ చేసుకోవడమే. మనకి బ్యాక్ సైడ్ పార్ట్ అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా కుట్టేసుకున్న దాన్ని మనం ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకున్నాక ఇలా బ్యాక్ సైడు లైట్గా టాకా టైప్లో ఒక 2 ఇంచీలు లేదా 3 ఇంచీలు పొడవు వచ్చేలా చూసుకొని కిందన ఎక్కువ వచ్చి పైకి సన్నంగా ఇలా ఈ విధంగా అయితే లాగేసుకోవాలి. అలాగే మనం ఇలా సెంటర్లో పట్టుకొని భుజం దగ్గర స్ట్రైట్గా అయితే పట్టుకొని వేసుకోవాలి. 2 సైడ్లు కూడా ఒకేలాగా స్ట్రైట్గా ఇలా లాగేసుకొని వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసిన దాన్ని ఇలా తిప్పితే బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ అయితే మనం దీనికి పైపింగ్ చేసుకుంటాం కాబట్టి క్లాత్ తిరగాం కాబట్టి ఇలా తిరిగేసిన దాని మీద క్లాత్ని పైన పెట్టి లైనింగ్ మీద రైట్ సైడ్ ఇలా జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ డౌన్ సైడే ఇలా 2 కలిపి జాయింట్ చేసుకోవాలి. పైన నెక్ అయితే పైపింగ్ చేస్తాం కాబట్టి అది జాయింట్ చేసిన సైడ్కి క్రాస్గా వచ్చే ఇది ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఇలా డౌన్లో జాయింట్ చేసుకొని ఆ క్లాత్ని మళ్ళీ మొత్తం కూడా ఇలా నీట్గా సర్దుకొని ఒక సైడ్ నుంచి అయితే జాయింట్ చేసుకోవాలి. నెక్ కంచి కాదు. ఇలా డౌన్లో అయిపోయాక ఇలా క్లాత్ అంతా సరి చేసుకొని ఇలా సైడ్ నుంచి అయితే మొత్తం కూడా జాయింట్ చేసుకోవడమే. క్లాత్ అంతా కూడా ఇలా సర్దుతూ మనం క్లాత్ అంతా కూడా ఇలా సర్దుతూ కుట్టడం వల్ల నీట్గా వస్తుంది. ముడతలు రాకుండా బేగా అయిపోవాలని కుట్టకుండా మనకి నీట్గా రావాలని కుట్టినట్టయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కాకపోతే జాయింట్ చేసినప్పుడు క్లాత్ని ఏదైనా సరే క్రాస్ వల్ల లేకపోతే క్లాత్ వల్ల ముడతలు రావడం వల్ల ముడతలు అయితే వస్తాయి. అందువల్ల మనం క్లాత్ని ఇలా జాయింట్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఇలా క్లియర్గా కుట్టుకున్నట్టయితే చాలా నీట్గా వస్తుంది. క్లాత్ నీట్గా సర్దుతూ ఇలా ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఇలా మొత్తం జాయింట్ చేసుకోవాలి. క్లాత్ అంతా కూడా ఇలా జాయింట్ చేస్తాం కదా. ఈ క్లాత్ని ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా కూడా ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. మొత్తం నెక్ సైడ్లు ఎంత ఉన్నా సరే మొత్తం కూడా ఇలా నీట్గా అయితే క్లాత్ అంతా కటింగ్ చేసుకోవాలి. ఓన్లీ లైనింగ్ ఎలా ఉందో అదే విధంగా ఉంచి మిగతా క్లాత్ అంతా ఇలా ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. అలాగే కటింగ్ చేసుకున్నాక పైపింగ్కి శారీలో క్లాత్ హ్యాండ్స్ కటింగ్ చేసాం కదా, ఆ క్లాత్ అయితే నేను స్ట్రైట్గా కాకుండా క్రాస్గా క్లాత్ తీసుకొని అలాగే దీనికి పైపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా క్రాస్గా క్లాత్ తీసుకొని ఒక సైడ్ని ఇలా మొత్తం అంతా కుట్టేసుకోవాలి. ఒక సైడ్ అంతా కూడా అదే క్లాత్ని మనం దీనికి జాయింట్ చేసుకోవాలి. మనం స్ట్రైట్ క్లాత్ తీసినట్టయితే పైపింగ్ అయితే నీట్గా రాదు. అందుకే క్రాస్గా తీసుకోవాలి. పైపింగ్ చేసిన క్లాత్ని ఎప్పుడు కూడా క్రాస్గానే తీసుకోవాలి. ఇలా నెక్కి పైన ఈ క్లాత్ జాయింట్ చేసుకుంటూ మొత్తం కూడా ఇలా కుట్టుకోవాలి. ఇలా జాయింట్ చేసుకుంటూ అలాగే ఇది కూడా నీట్గా వచ్చేలాగా క్లాత్ ఎక్కడ ముడతలు పడకుండా కుట్టుకుంటూ వచ్చేయాలి. మనం ఎంత క్రాస్గా క్లాత్ కటింగ్ చేస్తే అంత బాగా నెక్ అయితే తిరుగుతుంది. ఇలా మొత్తం కూడా జాయింట్ చేసుకొని అలాగే ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కటింగ్ చేసుకున్నాక చిన్న చిన్న నెక్కి ఘాట్లు ఇలా పెట్టుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. ఇలా ఘాట్లు పెట్టిన క్లాత్ని ఇలా థ్రెడ్ సెంటర్లో పెట్టి ఈ క్లాత్ని ఇలా తిరగేసి దానిపైన అయితే కుట్టుకుంటూ వచ్చేయడమే. మనకి ఎంత సన్నంగా కావాలనుకుంటున్నామో అంత సన్నంగా కూడా ఇలా క్లాత్ని తిరగేసుకొని కుట్టుకుంటూ వచ్చేయడమే. ఇలా థ్రెడ్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా మనకి సన్నంగా అయితే వస్తుంది. ఆ థ్రెడ్ ఎంత లావు ఉంటే అంత లావుగా కూడా వస్తుంది. మనం దాన్ని పెట్టుకొని థ్రెడ్ అయితే తీసుకోవాలి. ఇలా థ్రెడ్ని పెట్టి మొత్తం అంతా కూడా క్లాత్ని ఇలా తిరగేసుకుంటూ నెక్ అయితే మనం ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి. చూసారు కదా, మొత్తం కూడా నెక్ అయితే ఇలా కుట్టేసుకున్నాం కదా. మనకి
ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇలా లోపలికి బయటికి కూడా ఇలా నీట్గా వచ్చేస్తుంది, ఖర్చు అయితే కనబడకుండా. అలాగే బ్యాక్ సైడ్ టాకాలు వేసాం కదా, సేమ్ అదే విధంగా ఫ్రంట్ కూడా మనం అలాగే వేసుకోవాలి. స్ట్రైట్గా మనం భుజం కాంచి పట్టుకొని రెండు సైడ్లు కూడా ఏ సైడ్ ఆ సైడు ఈ విధంగా ఒక 6 ఇంచ్ ఇలా గ్యాప్ ఉంచుకొని స్ట్రైట్గా అయితే వేసుకోవాలి. రెండు అయిపోయాక ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ అయితే మనం రెడీ చేసుకుందాం. హ్యాండ్స్కి అయితే పైపింగ్ చేస్తున్నాను. అదే క్లాత్ని, వైట్ క్లాత్ని ఇలా స్ట్రైట్గా తీసుకొని మనం హ్యాండ్స్ లూజ్ తీసుకున్నాం కదా, దానికి ఇలా జాయింట్ చేసుకొని పైపింగ్కి క్లాత్ తిరగేసుకోవడమే. బెల్ట్లా కావాలితే బెల్ట్లా కూడా అలా వేసుకోవచ్చు. దీనికి థ్రెడ్ పెట్టవసరం లేదు. ఇదే క్లాత్ని ఇలా తిరగేసుకొని కుట్టేసుకోవడమే. థ్రెడ్ పెట్టాలనుకుంటే అది మీ ఇష్టం, పెట్టుకోవచ్చు. నేనైతే థ్రెడ్ పెట్టట్లేదు. ఇదే క్లాత్ని ఇలా తిరగేసి కుట్టయితే వేసుకొచ్చేస్తున్నాను. నెక్ క్లాత్ కంట కొంచెం ఇది పెద్దగానే ఉండేలాగైతే పెడుతున్నాను. ఫోల్డింగ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా దానిపైనుంచి కుట్టుకోవడమే. అలాగే మనం ఇంకా స్టిప్గా కావాలంటే దానిపైన రెండో కుట్టు కూడా ఇలా సరి చేసుకుంటూ చిన్న గ్యాప్ ఇచ్చుకొని దానిపైన ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. మనకి ఖర్చు కనబడకుండా. అలాగే క్లాత్ కూడా చాలా నీట్గా ఉంటుంది. నేను హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయలేదు, చూసారు కదా. ఈ విధంగా అయితే రెడీ చేసుకోవడమే. అలాగే పైన మనం సెంటర్లో ఘాట్ పెడదాం కదా, అక్కడికి ఒక సైడ్ 3 కుర్చీలు, ఇటు సైడ్ 3 కుర్చీలు, మొత్తం కూడా సెంటర్లో అలాగా 6 కుర్చీలు వచ్చేలాగా ఈ విధంగా మొత్తం కూడా కుర్చీలు పెట్టుకొని ముందుగానే కుట్టుకోవాలి. చూసారు కదా, ఏ సైడ్ ఆ సైడ్ ఇలా కుర్చీలు పెట్టుకొని మనం అయితే ఇలా రెడీ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది. అలాగే రెండో హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే బెల్ట్ని జాయింట్ చేసుకొని పైపింగ్ లాగా క్లాత్ తిరగేసుకొని అయితే కుట్టుకోవాలి. మళ్ళీ సేమ్ అలాగే ఇలా క్లాత్ని లోపల ఫోల్డ్ చేసుకొని మొత్తం కూడా ఫస్ట్ ఎలాగైతే కుట్టామో హ్యాండ్స్ అదే విధంగా ఇలా కుట్టేసుకోవడమే. అలాగే కుర్చీలు కూడా మనం ఫస్ట్ దానికి పెట్టినట్టుగానే పెట్టేసుకోవాలి. అలాగే రెండో కుట్టు కూడా ఈ విధంగా వేసుకున్నాం కదా, ఇలా కుర్చీలు సెంటర్లోంచి ఏ సైడ్ ఆ సైడ్ ఇలా 6 కుర్చీలు వచ్చేలాగైతే పెట్టుకోవాలి. మనకి ఇంకా హ్యాండ్స్ లూజ్ అనిపించేలా ఉంటే కుట్టేటప్పుడైనా సరే సరి చేసుకొని కుర్చీ అయితే కుట్టుకోవచ్చు. ఇలా ముందుగా కుర్చీలు అయితే రెడీ చేసుకున్నాం కదా. అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా భుజాలు జాయింట్ చేసుకొని హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవడమే. ముందుగా ఇలా భుజాలు జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ రఫ్ లాక్కొని అలాగే రెండు సైడ్లు కూడా ఇలా ఒక 6 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన క్లాత్ని మనం భుజం కాంచి హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఆల్రెడీ హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదా, అవే హ్యాండ్స్ని కుర్చీలు పెట్టిన దగ్గర సెంటర్లో చిన్న ఘాట్ అయితే పెట్టుకొని ఆ భుజం కాంచి ఇలా సెంటర్లోకి వచ్చేలాగా చూసారు కదా, ఘాట్ అయితే ఉంది కదా, అక్కడి నుంచి ఇలా ఏ సైడ్ దా సైడ్ ఇలా జాయింట్ చేసుకోవాలి. కుర్చీలు రెండు సైడ్లు కూడా వచ్చేలా మధ్యలో సమానంగా పెట్టి ఏ సైడ్ దా సైడు ఇలా సరి చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయాలి. అలాగే చెప్పాను కదా, మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా ఉంటే ఇలా సరి చేసుకొని ఆ స్టార్టింగ్గా ఒక కుర్చీ పెట్టుకున్నట్టయితే ఇలా కరెక్ట్గా సరిపోయేలాగైతే కుట్టుకోవడమే. క్లాత్ సరిపోద్ది అనుకుంటే కుర్చీ పెట్టుకోవసరం లేదు. ఇలా జాయింట్ చేస్తాం కదా, రెండో సైడ్ కూడా సేమ్ అలాగే భుజం కాంచి హ్యాండ్స్ ఏ సైడ్ ఆ సైడు ఇలా జాయింట్ చేసుకుంటా వచ్చేయడమే. కానీ హ్యాండ్స్ ఎప్పుడు జాయింట్ చేసేటప్పుడు ఒకే విధంగా కుట్టు అయితే రావాలి. మనకి ఒక దగ్గర ఎక్కువ తక్కువ వచ్చినట్టయితే అవి కూడా ప్రాబ్లమే, ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే మనకి ఇలా రెడీ అయిపోద్ది. అదే హ్యాండ్స్ని మళ్ళీ మనం రెండో కుట్టు కూడా వేసుకోవచ్చు, దానిపైనుంచి మొత్తం కూడా కుట్టేసుకోవచ్చు. అలాగే రెండో సైడ్ది కూడా సేమ్ అలాగే ఇలా సెంటర్లోంచి మనం ఏ సైడ్ దా సైడ్ ఇలా జాయింట్ చేసుకుంటూ వచ్చేయాలి. ఈ హ్యాండ్స్ కూడా చూసారు కదా, ఇలా ఎక్స్ట్రా క్లాత్ రాకుండా మొత్తం కూడా కరెక్ట్గా వచ్చేలాగా ఇలా ఒకే విధంగా కుట్టుకోవాలి. ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ముడతలు రాకుండా ఎలా కుట్టుకోవాలో అలాగా ఒకే లెవెల్లో ఖర్చు వచ్చేలాగా కుట్టుకోవాలి. క్లాత్ అంతా కూడా ఒకే లెవెల్లో ఉండేలాగా కుట్టుకున్నాక రెండో కుట్టు కూడా సేమ్ అలాగే కుట్లు ఆగాలి.
హ్యాండ్స్ అయితే మనకి రెడీ అయిపోయి. చూసారు కదా హ్యాండ్స్ ఎలా వచ్చాయో. ఈ విధంగా పైన బొట్టలాగా కుర్చీలు అయితే వస్తాయి. అది జాయింట్ చేసుకున్నాక ఒక సైడ్ అయితే మనం హ్యాండ్స్ కంచి బాడీ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇలా లూజ్ చూసుకొని అక్కడి నుంచి అలాగే భుజం దగ్గర అక్కడ ఇలా లూజ్ చూసుకొని కుట్టు అయితే లాగేసుకోవడమే. అలాగే బాడీ పార్ట్ ఎక్కువ ఖర్చు తీసుకోకుండా లైట్గా ఒక 1 ఇంచ్ ఉండేలాగా ఇలా కలిపేసుకొని కుట్టుకోవాలి. అది ఒక సైడ్ కుట్టుకుంటే చాలు, రెండో సైడ్ ఓపెన్గా ఉంచుకోవాలి. ఇదైతే పై పార్ట్ రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టుకొని అలాగే దీనికి బార్డర్ని మనం సన్నంగా క్లాత్ అంతా కూడా కుట్టుకుంటా డౌన్లో వచ్చేయాలి. అలాగే మనకి ఎంత సన్నంగా కుట్టుకుంటే అంత అయితే బాగుంటుంది. రెడీమేడ్ అలాగే వచ్చేస్తుంది డ్రెస్సు. మనం ఇలా సన్నంగా క్లాత్ అంతా కూడా ఇలా డౌన్లో కుట్టుకుంటా వచ్చేయాలి. అలాగే మనం కటింగ్ చేసేటప్పుడే కరెక్ట్గా కటింగ్ చేసామంటే క్లాత్ కూడా భలే స్ట్రైట్గా వస్తుంది. అది ఏమాత్రం కటింగ్ దగ్గర తేడా వచ్చినా ముడతలుగా వచ్చి క్లాత్ తిరిగిపోద్ది. అలా రాకుండా ఉండాలంటే కటింగ్ చేసుకునేటప్పుడే మనం కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ అంతా కూడా ఇదే విధంగా లోపలికి ఒక చిన్న 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ సన్నంగా మొత్తం అంతా కుట్టుకుంటూ వచ్చేయడమే. చూసారు కదా ఎంత సన్నంగా వస్తుందో. మనం ఇలాగని కుట్టినట్టయితే చాలా నీట్గా వస్తుంది. ఇలా లోపలికి లైట్గా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా అలాగే కుట్టుకుంటూ వచ్చేయడమే. క్లాత్ ఎక్కువ కదా, అందుకే ఇంత టైం పడుతుంది. మొత్తం కూడా మీకు అదే విధంగా కుట్టుకోవాలని మొత్తం కూడా చూపిస్తున్నాను. చూసారు కదా లాస్ట్ రాబోతుకి కూడా కరెక్ట్గా ముడతలు రాకుండా వచ్చింది. ఇదైతే అయిపోయింది కదా. మనకి లైనింగు అలాగే ఈ క్లాత్ని నడుం దగ్గర నుంచి ఇలా పై భాగం అయితే జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే బాడీకి జాయింట్ చేసేటప్పుడు సపరేట్ జాయింట్ చేయలేం కాబట్టి లైనింగ్ని అలాగే శారీ క్లాత్ని ఇలా 2 కలిపి మనం జాయింట్ చేసుకోవాలి. అలాగే నడుం దగ్గర లైనింగ్ అయితే సాగదు. ఈ శారీ క్లాత్ అయితే నడుం దగ్గర సాగుతుంది కాబట్టి మనం ఎక్కువ దాన్ని ఫ్రెష్ చేయకుండా స్ట్రైట్గా లాక్కుంటా లూజ్గా పట్టుకొని లైట్గా అలా 2 కరెక్ట్గా వచ్చేలాగా అది ఒకే విధంగా ఇలా జాయింట్ చేసుకోవాలి. స్ట్రైట్గా లాగినట్టయితే క్లాత్ సాగిపోయి మళ్ళీ నడుం లూజు శారీ క్లాత్ ఎక్కువైపోద్ది, అలాగే లైనింగ్ తక్కువైపోద్ది. అది మట్టుకు ఇలా చూసుకొని ఇలా 2 సమానంగా వచ్చేలా జాయింట్ చేసుకోవడమే. చూసారు కదా నడుం దగ్గరదైతే ఇలా జాయింట్ చేస్తాం కదా. ఈ క్లాత్ని రెండు సైడ్లు కూడా పట్టుకొని సెంటర్లో చిన్న ఘాట్ పెట్టుకోవాలి నడుం దగ్గర. ఎందుకంటే బాడీ పార్ట్కి జాయింట్ చేస్తాం కాబట్టి మనకి అంచనాగా తెలియనందుకు ఇలా సెంటర్లో చిన్న ఘాట్ అయితే పెట్టేసుకోవాలి. ఘాట్ పెట్టుకున్నాక బాడీ పార్ట్ ఆల్రెడీ జాయింట్ చేసాం కదా ఒక సైడు, అక్కడి నుంచి మనం ఈ ఘాట్ పెట్టిన దగ్గర ఇలా 2 జాయింట్ చేసుకొని ఏ సైడ్ ఆ సైడ్ జాయింట్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి అయితే ఒక సైడ్ ఎక్కువ రావచ్చు లేదా తక్కువ రావచ్చు, క్లాత్ సాగడం వల్ల కూడా అలా జరుగుతుంది. అందువల్ల మనకి సైడ్లకి ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా పోయేలాగా ఇలా సెంటర్ నుంచి మనం క్లాత్ని అయితే జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా సైడ్ నుంచి అయితే నేను ఇలా జాయింట్ చేస్తున్నాను, ఏ సైడ్ ఆ సైడే వచ్చేలాగా. ఇది కూడా మనకి ముడతలు రాకుండా ఒకే విధంగా ఒక లైన్గా కుట్టినట్టుగానే ఖర్చు రావాలి. అలాగైతే మనకి నీట్గా వస్తుంది. ఒక సైడ్ అయితే అయిపోయింది కదా, మళ్ళీ రెండో సైడ్ కూడా అలాగే సెంటర్లోంచి మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ ఈ సైడ్ది కూడా అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేయాలి. మొత్తం కూడా పై పార్టు కింద పార్టు 2 కలుపుకుంటూ ఇదే విధంగా ఇలా పట్టుకొని మొత్తం అంతా కూడా ఇలా కుట్టుకోవాలి. జాయింట్ చేస్తాం కదా మొత్తం అంతా కూడా అదొకసారి నీట్గా వచ్చిందా లేదని కుట్టు ఇలా రైట్ సైడ్ తిరగేసి ఒకసారి ఇలా చూసుకోవాలి. చూసారు కదా మొత్తం కూడా మనకి ఫ్రాక్లా మొత్తం రెడీ అయిపోయింది. ఇలా జాయింట్ చేసుకోగానే ఇలా ఓపెన్ చేసుకొని నడుం దగ్గర అయితే ఇలా చూసుకోవాలి. ముడతలు పడ్డాయి అని కుట్టుగా నీట్గా వచ్చిందా లేదని. నీట్గానే వచ్చింది కదా. అది ఫస్ట్ ఒక సైడ్ జాయింట్ చేసాం కదా, అదే విధంగా రెండో సైడ్ కూడా
జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అదే లూజ్ చూసుకొని ఫస్ట్ జాయింట్ చేసిన హ్యాండ్స్ చూసుకొని ఈ సెకండ్ హ్యాండ్స్ కూడా ఇలా లూజ్ చూసుకొని ఎంత ఉందో అక్కడ రఫ్ లాగి, అలాగే మనకి ఇలా భుజాల దగ్గర నుంచి కూడా ఈ లూజు చూసుకొని స్ట్రైట్గా అక్కడికి కుట్లు లాగేసుకోవాలి. అక్కడి నుంచి ఇలా బాడీకి లూజ్ ఎంత కావాలో అంత లూజ్ చూసుకొని నడుం దగ్గర వరకు స్ట్రైట్గా అయితే కుట్టు అయితే వేసుకోవాలి. అలాగే కుట్టు వేసిన తర్వాత నడుం దగ్గర నుంచి లైనింగ్ అలాగే శారీ క్లాత్ అయితే కలిపి అయితే కుట్టకూడదు. ఇక్కడ నుంచి నేను సపరేట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే శారీలో క్లాత్ని ఇలా 2 జాయింట్ చేసుకుంటూ కుట్టేస్తున్నాను లైనింగ్ సపరేట్ చేసి. ఎందుకంటే అది మళ్ళీ 2 కలిపి కుట్టేస్తే ఒక సైడు ఎత్తుగా వచ్చేస్తుంది ఉగ్గు టైప్లోని. అందుకని నేనైతే సపరేట్గానే కుడుతున్నాను. ఇలా శారీ క్లాత్ని మొత్తం అంతా కూడా కింద వరకు జాయింట్ చేసుకొని అలాగే మనకి డబుల్ ఇలా రఫ్ లాగి కటింగ్ చేసుకోవాలి. ఈ సైడ్ అయితే కుట్టి అయిపోయింది కదా, అలాగే పైనుంచి మళ్ళీ నడుం దగ్గర నుంచి లైనింగ్ వదిలేసాం కదా, ఇప్పుడు శారీ క్లాత్ని లోపలికి సైడ్కి తోసి ఈ లైనింగ్ అంతా కూడా మళ్ళీ జాయింట్ చేసుకోవాలి సైడ్ది. అలా సపరేట్ జాయింట్ చేసుకుంటే ఉగ్గు అన్నది రాదు, చాలా నీట్గా వస్తుంది. అందుకని ఇలా సపరేట్గానే జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ వేరు అలాగే శారీ క్లాత్ వేరుగా ఇలా సైడ్లో అయితే జాయింట్ చేసుకోవాలి. అలాగే లాస్ట్ని ఇలా చిన్నది రఫ్ లాగినట్టయితే కుట్టు విడకుండా ఉంటుంది. జాయింట్ చేస్తాం కదా, మొత్తం అంతా కూడా మనం బాడీ లూజ్ చూసుకొని ఇలా లూజ్ చూసుకొని మనకి ఎన్ని కుట్లు కావాలితే అన్ని కుట్లు సైడ్ కుట్లు అయితే వేసుకోవాలి బాడీని చూసుకొని. అలాగే ఫ్రాక్ అయితే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కుట్టుకోవడం కూడా చాలా ఈజీ, ఎవరైనా సరే ఈజీగా కుట్టుకోవచ్చు. అలాగే నచ్చితే లైక్ చేయండి.